ప్రస్తుతం ఏదైతే మనం ఒకటి పల్నాటి వెంకటరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉన్నది, కేంద్రంలో కూడా ఉన్నది. ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అందరూ గలమెత్తారు. కాకపోతే చంద్రబాబు నాయుడు కూడా ఒకసారిగా అసహనం వ్యక్తం చేశారు, కానీ కొంచెం తన వాయిస్ని తగ్గించి మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడవలసి వచ్చిందని మనం అనుకుంటున్నాం. ఈ విషయంలో వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం ఏంటండి? మీరు అలా దీన్ని స్పందిస్తారు? నమస్కారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా కూడా ఆ మిగతా పార్టీలకి డెఫినెట్ గా వేరే రకంగా ఆలోచన వస్తుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు వేరు, ఉత్తరాది రాష్ట్రాలు వేరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు ఎప్పుడు అదే ఆలోచిస్తుంటే బురద కాల్చి బట్ట కాల్చి మీద ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే కేంద్రంలో మన ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అందరికీ సంక్షేమ పథకాలు అందాలనే ఆలోచనతోటి ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చిన బడ్జెట్. అది సామాన్యులకి వరంగా ఉన్నటువంటి బడ్జెట్. ఇన్ని సంవత్సరాల కాలంలో మరి మధ్యతరగతి ప్రజల్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ పార్టీ కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదు. కానీ ఈసారి మధ్యతరగతి ప్రజలు కూడా మరి వాళ్ళకు కూడా టాక్సేషనే కాదు, వాళ్ళకు కూడా ఒక పన్ను విధానాన్ని కొంత సడలింపు చేయాలని ఒక ఆలోచనతోటి, వాళ్ళు బాగుపడాలనే ఆలోచనతోటి, వాళ్ళు బాగుపడితేనే రేపొద్దున దేశ అభివృద్ధి కానీ దేశం కొంత పరుగులు తీసే అవకాశాలు ఉంటాయనే ఆలోచనతోటి మరి 12,75,000 రూపాయల వరకు పన్ను లేకుండా కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు మధ్యతరగతి ప్రజల కోసం. ఈ రోజు చాలా మంది హర్షిస్తా ఉన్నారు, ఎందుకంటే అన్ని పార్టీలు స్వాగతించాలి. ఒకవేళ స్వాగతించకపోతే నిజంగానే డెఫినెట్ గా అనుకుంటారు ఏంటంటే ఈ పార్టీలు మధ్యతరగతి ప్రజలకి వాళ్ళు బాగుపడొద్దు అనే ఆలోచన మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. అందుకని నేనేమంటున్నా అంటే ఎవరు కూడా దీంట్లో కాదనలేని వాస్తవం. ఎందుకంటే ఇది ఒకటే కాదు, దానితో పాటుగా ఏవైతే 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయో, ఆన్గోయింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏవైతే నడుస్తా ఉన్నాయో ఇవన్నీ కూడా దీంతో పాటుగా అవి కూడా నడుస్తూ ఉన్నాయి. దీంట్లో ఎక్కడ కూడా దక్షిణాది రాష్ట్రాలకి ఉత్తరాది రాష్ట్రాలని చెప్పేసి ఏదో వివక్ష ఉందని చెప్పేసి పేపర్లు ఇవ్వడం కాదు. దాని మీద సమగ్రంగా ఒక చర్చకు రావాలి. దాని మీద చర్చకు వస్తే తెలుస్తుంది. ఏదో మీడియా దొరికింది అనేసి మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే అది వాస్తవం కాదు. మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా అది కరెక్ట్ కాదు. దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే బీహార్ అనేది మరి ఇప్పుడు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండే, ఇది 2014 వరకు. మరి బీహార్ లాంటి రాష్ట్రాలను కూడా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలను కూడా ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు పూర్ స్టేట్స్ గా మిగిలిపోయి ఉన్నాయి? అక్కడ ప్రజలందరూ కూడా మన అది ఏ విధంగా వాళ్ళు కూలీలుగా బతుకుతా ఉన్నారు. బీహార్ లో మనం పోయి చూస్తే అదే విధంగా ఉంటుంది. అంటే చిన్నగా ఏదైనా ఒక బీహార్ రాష్ట్రానికి ఏదో అక్కడ కొన్ని అప్పులు పడుతాయి, దానికి ఒక బోర్డు వస్తుంది, దానికి కొన్ని రైల్వే ప్రాతిపదికలు ఉన్నాయి, ప్రతిపాదనలు ఉన్నాయి, వాటిని ఇస్తా ఉన్నారు. అవి కూడా ఇవ్వకూడదా? ఒక బీహార్ రాష్ట్రాన్ని ఎప్పటి నుంచో ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు అడిగేది ఏంటంటే మాకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి, స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, మా బిడ్డలందరూ కూడా బతుకుతారని చెప్పేసి ఎప్పటి నుంచి చెప్తే మరి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారో నేను అంటున్నాను. ఆంధ్రప్రదేశ్కి దగ్గర విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళకి క్యాపిటల్ లేదు, వాళ్ళకి ఏదైతే కావలసిన ఏవైతే నిధులు ఉన్నాయో అవి కూడా రిలీజ్ లేకపోయారు. 5 సంవత్సరాలు అది అయిపోయింది. దానికంటే ముందున్న 5 సంవత్సరాలు కూడా 10 సంవత్సరాలు అమరావతి లేకుండా, క్యాపిటల్ లేకుండా అయిపోయింది. కనీసం కొంత సపోర్ట్ చేసేసి వాళ్ళకి ఒక క్యాపిటల్ బిల్డ్ చేయాలని ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంది. తప్పే ఉంది దాంట్లో? వద్దంటారా? కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ కూడా ఉంది కదా, వాళ్ళు వద్దని చెప్తారా? ఇప్పుడు వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే చెప్తున్నామో ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా పెద్ద ఎత్తున, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన వయసును కొంచెం తగ్గించి మాట్లాడు. కాకపోతే అక్కడ కూడా పోలవరం ప్రాజెక్టే కానీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, లేకపోతే అమరావతి ప్రాజెక్టే కానివ్వండి, ప్రతి విషయంలోనూ అక్కడ మాత్రం రన్నింగ్ ప్రాజెక్ట్స్కు కాకుండా ఇంకా ఏదైతే బడ్జెట్ ఏదైతే కేటాయించవలసి ఉన్నదో అది కూడా కేటాయించలేదండి. ఒక అంత వాయిస్ రేజ్ చేయకుండా కానీ చెప్పారు, మాత్రం ఖచ్చితంగా చెప్పారు. కానీ తెలంగాణకు మాత్రం అతిగా అన్యాయం జరిగిందని చాలా తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో
ఖర్చు పెట్టింది దగ్గర 10 లక్షల కోట్లు. మనం అన్ని చూడొచ్చు, ఏ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రోడ్వేస్ కానీ ఏమైనా చూడొచ్చు. ఆ 1,00,000 కోట్లు ఇదే రోడ్లు మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి చూడండి, పోనీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూడండి, పోనీ బీహార్కి వెళ్ళి చూడండి, మీకు ఈ రోడ్లు కనపడవు చూడండి. ఈవెన్ మధ్యప్రదేశ్ కూడా చెప్తున్నాను నేను. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టింది ఇది. తెలంగాణ రాష్ట్రంలో బాగుపడేది కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. ఈవెన్ గ్రామ పంచాయతీ వ్యవస్థ కూడా, గ్రామ పంచాయతీలు కూడా నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఒక్కదానికి ఒకటే కాదు, గ్రామ పంచాయతీ బిడ్డలతో సహా లైట్లు కానీ, రోడ్లు కానీ, తర్వాత ప్రకృతి వనాలు కానీ, శ్మశాన వాటికలు కానీ, నీళ్లు కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తా ఉంది. ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థకి మరి నిధులు వస్తా ఉన్నాయి. అది మాత్రం డెఫినెట్ గా 10 సంవత్సరాల కాలంలో ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు మనం అమరేందర్ దగ్గరికి వెళ్దాం. అమరేందర్ గారు మీరు చెప్పండి, ప్రస్తుతం అయితే వెంకటరెడ్డి గారు రైల్వే ప్రాజెక్టులకి దగ్గర 34,000 కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్ట్స్ నడుస్తా ఉన్నాయి. తర్వాత అదే విధంగా 18,000 కోట్ల రూపాయలు ట్రిపుల్ ఆర్ కట్టడానికి రీజనల్ రింగ్ రోడ్ కూడా ప్రభుత్వం రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. కొంత వీళ్ళు సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా దాని కూడా కట్టడానికి రీజనల్ రింగ్ రోడ్ కూడా దానికి నిధులు ఇస్తామని చెప్పింది. సో ఇవే కాదు, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తా ఉన్నాయి. చెప్పాలంటే టైం పట్టుద్ది, వీళ్ళందరూ మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడతా. రాష్ట్రానికి వచ్చే నిధులన్నీ కూడా వస్తా ఉన్నాయి, దాంట్లో ఎవరికి అనుమానం లేదు. ఇంకా వస్తూనే ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్ లో ఉన్నా లేకున్నా కూడా ఆఫ్లైన్ బడ్జెట్ లో కూడా డెఫినెట్ గా వచ్చేది ఉంది. వీళ్ళ మంత్రి ఏదే రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్నోసార్లు కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారి దగ్గరికి పోయి నాకు ఈ రోడ్లు కావాలంటే శాంక్షన్ చేస్తున్నాను, కాదని మంచి చెప్పండి, నేను చెప్తాను సమాధానం వాళ్ళకి. ఓకే రైట్ సార్. ఇప్పుడు మనం ఒకసారి అమరేందర్ గారి దగ్గరికి వెళ్ళాం. అమరేందర్ గారు ఇప్పుడు